గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏ విషయాలపై ఏ విధంగా చర్చలు కావచ్చు, ప్రశ్నోత్తరాలు కావచ్చు జరిగాయో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ కూడా సేమ్ అవే చర్చలు, అవే ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. అప్పుడు కేసీఆర్ ఏమో 2004 నుంచి 2014 లోపు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణకు అన్యాయం చేసింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, నాయకులు అభివృద్ధి మొత్తం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తరలించి అప్పులు మాత్రం తెలంగాణ ప్రాంతంపై పడేశారు. మిగిలిన దానిలో ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నాం. తెలంగాణ ఆదాయం పెంచుతున్నాం అని ఆనాటి బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో చెప్పేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2014 నుంచి 2024 లోపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేసి తెలంగాణను అప్పుల పాలు చేసింది. ఆ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మన నెత్తి మీద పెట్టిన అప్పులను తీర్చడానికే, అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, నాయకులు అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇవాళ గూడా అసెంబ్లీలో అవినీతి చేసి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అవ్వడానికి మీరు కారణం అని కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులంటే, కాదు, అంతకు ముందే మరియు గత ఏడాది నుంచి మాకంటే ఎక్కువ అప్పులు చేస్తూ, ఆ అప్పులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, నాయకుల వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి వినియోగిస్తున్నారు అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఈ అసెంబ్లీ చర్చలను గమనిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత 11 ఏళ్లుగా మన రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తూ, ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ఉండటమే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా కృషి చేయడం లేదనిపిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద అంత అప్పులు ఉంటే రాష్ట్ర సంపద పెంచుతూ ఉన్న ఎంతో కొంత ఆదాయాన్ని విద్య, వైద్యం వంటి ముఖ్యమైన అంశాలపై ఫోకస్ పెట్టకుండా వాళ్ళ పార్టీలు అధికారంలోకి రావడానికి, వాళ్ళ పార్టీ అధికారంలో కొనసాగడానికి రాష్ట్ర ఆదాయానికి హానికరకమైన ఉచిత పథకాలను తెచ్చి రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తుందెందుకు? ఇవాళ గూడా అసెంబ్లీ చూస్తే ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఆ నాయకుడి కాన్స్టిట్యున్సీలోని విద్యకు సంబంధించిన గాని, వైద్యానికి సంబంధించిన సమస్యల గురించి కానీ మాట్లాడతారేమో అని ఎదురు చూస్తున్నా. కానీ ఏ ఒక్కడు గూడా విద్య, వైద్యంకు సంబంధించిన సమస్యల గురించి ఇప్పటి వరకు అసెంబ్లీలో మాట్లాడలేదు. కనీసం అసెంబ్లీ సెషన్ ముగిసేలోపు ఖచ్చితంగా మన తెలంగాణ అసెంబ్లీలో విద్య, వైద్యం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో విద్య, వైద్య సదుపాయాలు మెరుగవ్వాలని కోరుకుందాం.